ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే ఏం లేదు, నాకు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు లైక్ చేసి నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే నాకు చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. మనకైతే ఈ బీజిఎం చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మనకి ఈ బీజిఎం మీద చాలామంది ఎడిటర్స్ అయితే ఎడిట్ చేశారు, చాలామంది రీల్స్ చేసే వాళ్ళు కూడా రీల్స్ కూడా చేశారు. కానీ ఈ బీజిఎం మీద అయితే కొంచెం కొత్తగా ట్రై చేశాను, ఎందుకంటే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను. చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ వాడుకొని మనకు బీట్ సింగ్ తగ్గట్టు అయితే షేక్ ఎఫెక్ట్స్ ఇచ్చాను, చాలా బాగా నీట్గా వచ్చింది. మీరు మాత్రం మ్యూజిక్తో వినండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం కాపరేట్ అయితే ఇష్యూస్ వల్ల అయితే నేను మ్యూజిక్ని మ్యూట్ చేశాను కాబట్టి మీరు నా టెలిగ్రామ్ లేదా ఇన్స్టాలో మీరు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఏం లేదు, మీరు ఫోటోస్ మాత్రం రీప్లేస్ పెట్టుకోవడం చాలా రెడీ ఈజీ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ మాత్రం ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. అక్కడ నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి, మీకు గూగుల్ ఓపెన్ అయిపోతుంది, వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే మీరు చూస్తున్న వీడియో తమ్ములని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. ఫుల్ ప్రాజెక్ట్, ప్రీసెట్, XML, మీకు సాంగ్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని అయితే మీరు ఎలర్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ట్రెండింగ్ దేవరా బీజిఎం స్టేటస్ ఉంది కదా, మనకు పైన వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నేను ప్రతి ఒక్క ఫైల్తో సహా ప్రతి ఫోటోతో సహా మీకు ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, మీరు ఆ ఫొటోస్ మాత్రం రీప్లేస్ పెట్టుకొని జస్ట్ మనం అన్ని ఫొటోస్ని రీప్లేస్ పెట్టుకోవడం చాలా రెడీ ఈజీ. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ సర్కిల్లో ఉన్న ఒక ఫోటో అయితే రీప్లేస్ పెట్టి చూపిస్తాను. మిగిలిన 3 ఫొటోస్ మాత్రం మీరైతే రీప్లేస్ పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని మనకు చాలా లోపల ఉంటాయి 4 ఫొటోస్ ఉంటాయి కదా. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ XMLకి ఒక ఫోటో రీప్లేస్ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద కలర్ని ఫిల్ అవ్వాలండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద ఓపెన్ చేసుకొని మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మనకు సింపుల్గా బిఫోర్ ఈ ఫోటో ఉంది, ఆఫ్టర్ ఈ ఫోటో ఉంది. చూసారు కదా, మనకు జస్ట్ ఏం లేదు, మనకు రీప్లేస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ తీసుకున్న సర్కిల్లో ఇంతకుముందు ఉన్న ఫొటోస్కి మాత్రం ఈ ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా చూడండి, నేను చూపిస్తాను. ఓకేనా, అదేవిధంగా మీరు ఏం చేశారంటే మనకు ఫస్ట్ నుండి మనకు 4 ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 ఫొటోస్ని ఇదే విధంగా రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, రీప్లేస్ పెట్టుకొని 1 సెకండ్ బయటికి రండి. ఓకేనా, బయటకు వచ్చేసి మాత్రం మీరు చూపిస్తాను. మీరైతే ఈ ఫోన్లీ 4 ఫొటోస్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఉన్నాయి కదా ఈ ఫొటోస్ అన్నీ కూడా. జస్ట్ ఏం లేదు, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద కలర్ని ఫిల్ అవ్వాలండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా ఓపెన్ చేసుకొని మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా, జస్ట్ ఏం లేదు, మళ్ళీ మనం ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో యాడ్ చేశారు కదా. కానీ ఈ ఫోటో మాత్రం మనకు కొంచెం సైజ్ కొంచెం ఎక్కువైంది కాబట్టి ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని మనం కొంచెం కిందికి ఇలా జరుపుకుంటే మాత్రం మనకైతే ఫోటో ఆటోమేటిక్గా ఆ సర్కిల్లో మాత్రం మనం తీసుకున్న రెజల్యూషన్కి ఫిట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకు సింపుల్ ఏం లేదు. అదేవిధంగా సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అని ఫిల్ కలర్ స్టార్ అంటే మీడియా క్లిక్ చేసుకొని మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీ ఫోటోస్ వస్తాయి. ఆ ప్లేస్లో మీ ఫోటోస్ పెట్టుకొని రీప్లేస్ పెట్టుకోవడం చాలా రెడీ ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా చెప్పాను కదా, మరి ఫస్ట్లో కూడా ఈ సర్కిల్లో ఉన్న ఫోటోస్ కూడా సేమ్ అదేవిధంగా మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ అండ్ ఇక్కడ ఫోటో, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అండ్ స్టార్ అండ్ ఇక్కడ మీడియా మీ ఫోటో జస్ట్ ప్లేస్ మీద. ఓకేనా, ఇదే విధంగా అయితే మీరు అన్ని ఫోటోస్ని రీప్లేస్ పెట్టుకొని జస్ట్ ఏం లేదు, మనకు షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. అయినా కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు 100% రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఎట్లాంటి ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఇంపోర్ట్ అవ్వకపోతే నాకు తప్పకుండా చెప్పండి, మీకు 100% పర్సనల్ మీకు లింక్స్ కూడా షేర్ చేశాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.